బాయ్ వీడి కమిషన్ ఆఫీస్ నుంచి బయటికి రావట్లేదు. లోపలికి వెళ్ళాలంటే ఫుల్ సెక్యూరిటీ బాయ్. గన్ తీసుకుని లోపలికి వెళ్ళడం చాలా కష్టం. డబ్బా వాళ్ళ తెలుసా నీకు? అమ్మా డబ్బా వాళ్ళ ఇప్పుడు మనోడిని లోపలికి పంపించు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏసీపీ గారిని కలవాలి. రైట్ తిరిగి పైకి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎరా బిర్యానీ తీసుకురా, మనం తెచ్చావా? తెచ్చాను సార్. ఏసీపీ గారిని కలవాలి. ఇప్పుడు లంచ్ టైం కుదరదు, తర్వాత రా. మీ క్యారేజీ కింద ఉంది, ఇది సార్కి ఇచ్చేయండి. సార్ బయట ఆవిడ గంగారం గురించి మీతో ఏదో చెప్పాలంటున్నాడు సార్. లోపల చెప్పు. నిన్న గంగారాంని కలిశాను సార్. ఒక మాట చెప్పారు. లంచ్ టైంలో మీ ఆఫీస్కి వెళ్ళి లంచ్ బాక్స్లో గన్ తీసి మిమ్మల్ని కాల్ చేయమన్నారు. ఏంటి? సారీ రా, ఇదంతా నా వల్లే జరిగింది. నేను సారీ చెప్పమన్నప్పుడు చెప్పవు, ఇప్పుడు అనవసరంగా చెప్తున్నా. ఎవరు మీరు? వదలండి. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నువ్వు నా భార్య అన్న విషయం గంగారాముకు చెప్పాలి. వాడు నన్ను చంపాలని తిరుగుతున్నాడు. ఈ విషయం తెలిస్తే కనీసం పవిత్ర కోసమైనా ఆగుతాడు. మెటీరియలిస్టిక్ గా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? ఇట్స్ ఓకే అనుకో. నా ప్రాణం మీదకి వచ్చింది కాబట్టి అడుగుతున్నా. హలో గంగా, నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. మీ డిఐజీ భరత్ నందనే నా హస్బెండ్, నీ పవిత్రకి తండ్రి. ఇప్పుడే కలిశాను, ఆయన దగ్గరే ఉన్నాను. మా రిలేషన్షిప్ గురించి నీతో చెప్పమన్నాడు. చెప్పాను. ఇప్పుడేం చేస్తావు? ఏంటి ఆలోచిస్తున్నావు? రేయ్ రేయ్, అలా ఆలోచించకురా. వీడొచ్చి బ్రతిమలాడినా, నేను వచ్చి బ్రతిమలాడినా, ఆఖరికి నా కూతురు వచ్చి బ్రతిమలాడినా నీ డెసిషన్ మార్చుకోకు. ఏసై వీడిని ఏసై. వీడు నిన్ను ఇప్పుడు మోసం చేశాడు, కానీ నన్ను ఎప్పుడో మోసం చేశాడు. తనకు పెళ్ళైనా పెళ్లి కాలేదని చెప్పాడు. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి దొంగ తాళి కట్టాడు. నాకు కూతురు పుట్టగానే నాడు రోడ్లో మమ్మల్ని వదిలేశాడు. అరచి గోల పెడితే బ్రోతల్ కేసులో అరెస్ట్ చేశాడు. వదలకు రకంగా వదలకు. సార్, దిస్ ఇస్ గంగారాం. మనం కలిసి మాట్లాడుకోవాలి. Do you think I'm a fool? I can't meet you. I know you will kill me. మీ భార్యను మీరు చంపుకున్నారు, అది మీ పర్సనల్ ప్రాబ్లం. గంగారాంగా నాకు మీ మీద కోపం ఉండేది, కానీ నేను ఇప్పుడు గంగూబాయ్. ఐ నీడ్ యూ హెల్ప్. నేను ఇప్పుడు చేసిన సింప్లీ బిజినెస్ కాల్. నేను ఖలీద్ ప్లేస్లోకి వెళ్ళాలి. నాకు మీ సపోర్ట్ కావాలి. ఎందుకంటే మీరు మీ భార్యను చంపుతున్నప్పుడు తీసిన వీడియో టేప్ నా దగ్గర ఉంది. నేనేదో మిమ్మల్ని మిస్లీడ్ చేయడానికి అబద్ధం ఆడుతున్నాను అనుకోవద్దు. ఇవాళ మీరు రాకపోతే రేపు టీవీలో చూడొచ్చు. No, this is the right opportunity. Now listen to me. నువ్వు వెళ్ళి వాణ్ణి కలు. డిపార్ట్మెంట్ ఎవరిని తీసుకెళ్లొద్దు. మా కుర్రాళ్ళ నలుగురిని తీసుకెళ్ళు. వాడిని చంపి గుడ్ న్యూస్ చెప్పు నాకు. ఓకే? క్లియర్. ఓకే.
ముందుగా మీకు విషయం క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నట్టు మీ వెనకాల ఉంది ఖలీద్ మనుషులు కాదు, నా మనుషులు. గండిటి రండి సార్, రండి, పర్లేదు. మిమ్మల్ని చంపాలనుకుంటే ఇప్పుడే చంపగలను సార్. అఫ్ కోర్స్ మీరు నన్ను మోసం చేశారు, బట్ ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ ద పార్ట్ ఆఫ్ ది గేమ్. ఐ రియలీ వాంట్ టు బికమ్ అనదర్ ఖలీద్. వాడిని చంపాలి, నేను వాడి ప్లేస్లోకి వెళ్ళాలి. ఒకవేళ నేను వాడి ప్లేస్లోకి వెళ్ళినా మీలాంటి పోలీస్ సపోర్ట్ లేకుండా ఐ కాంట్ రన్ ద మాఫియా. మీరు నాకు హెల్ప్ చేస్తే అక్కడికి వెళ్ళి వాడిని చంపేస్తాను. దెన్ వీ విల్ రన్ ది షో. ఒకవేళ నేను పోతే మీ ఇద్దరికి ఎలానో ఫ్రెండ్షిప్ ఉంది, మిగతావన్నీ యాజ్ ఇట్ ఈస్గా రన్ అవుతాయి. మీరు ఒకసారి ఆలోచించండి సార్. దిస్ ఈజ్ జస్ట్ బిజినెస్ డీల్. నేను మధ్యలో ఉన్నాను సార్, వెనక్కి పరిగెత్తలేను. నేను వాడి ప్లేస్లోకి వెళ్ళి కూర్చోవాలి, లేదంటే నేను పోవాలి. ఆలోచించండి సార్. హాయ్. గంగారాం ఇక లేడు, స్పాట్ నుంచే మాట్లాడుతున్నాడు. క్యా ఖబర్ దియా సాబ్, లవ్ యూ. పార్టీ కరేంగే. నైట్ ఫ్లైట్ కి బయలుదేరి వచ్చేయండి. వస్తాను, తప్పకుండా వస్తాను. సరే, ఎవరిని పంపిస్తున్నావు ఎయిర్పోర్ట్ కి? డేవిడ్ వస్తాడు. డేవిడ్? డేవిడ్ ఎవరు? నేను గుర్తుపడతానా? రెడ్ టీ షర్ట్ లో వస్తాడు. వాడికి మీరు తెలుసు. మీరు వచ్చేయండి. వస్తాను. నువ్వు ఎలా చూసుకుంటావో తెలీదు. నెక్స్ట్ 10 days నీతోనే. ఓకే, హ్యాపీ? డేవిడ్, రెడ్ టీ షర్ట్, ఈ క్లూ చాలా నీకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ లేకుండా ఏ ముహూర్తాన ట్రాప్ గురించి చెప్పారో గానీ అది మైండ్లో ఉండిపోయింది. దాన్ని నమ్ముకునే బతుకుతున్నాను. ఒక మనిషిని మోసం చేస్తే ఆ పెయిన్ ఏంటో తెలియాలని కాల్చాను సార్. గణేష్, కొచ్చి నుండి మలేషియాకు టికెట్ బుక్ చేయి. సరే. డేవిడ్, గంట తిరగకుండానే ఖలీదని చంపేయాలి. కోఆపరేట్ చేయకపోతే ఇప్పుడే చేస్తావు. డైరెక్ట్గా ఖలీద్ ఎక్కడ ఉంటాడో అక్కడికి తీసుకెళ్ళి. ఏ ఫ్లోర్లో ఉన్నాడు? 38th floor పెంట్ హౌస్. పైన ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారు? చాలా మంది ఉన్నారు. పైన ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారు అది చెప్పు. 12 members ఐ థింక్. ఓ నలుగురిని కిందకి రమ్మను. హలో, 4 பேர் கீழ் வாங்க. ఓకే, మూవ్.
వాళ్ళని చంపే. నా దగ్గర గన్ లేదు. నువ్వేం చేస్తావు నాకు తెలీదు, లేకపోతే నువ్వు చేస్తావు. ఏనా డేవిడ్, ఎదుకు கூப்பிட்ட? గన్ இருக்கா? எதுக்கு? ஒரு வாட்டி கொடுறா. என்ன వెనిటీ As per the information flowing in from our resources, it is confirmed that DIG Bharat Nandan has been killed in an encounter. While the police investigations has begun, there was no confirmed clues on his death. He seems to have been shot from a very short distance. కోనే మరో నలుగురిని కిందకి రమ్మను. స్పీకర్ ఆన్ చేయి. బాయ్. హోటల్కి వెళ్ళిపోయారంటగా. ఇప్పుడే డిఐజీ ఎస్ఎంఎస్ చేశాడు. నేను బయటకు వచ్చాను. 10 నిమిషాల్లో మనం కలుద్దాం. ఐ విల్ కాల్ యూ. ఓకే, కమ్ ఆన్ బాయ్స్, మూవ్ ఇట్. బయటికంటే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏమో తెలీదు. నువ్వు పోయావని నిన్న రాత్రి నుంచి తాగుతున్నాను. తాగింది మొత్తం దిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు తాగుతున్నాను. నిన్న డిఐజీ ఫోన్ చేస్తే నమ్మేశా. నిజంగా షాక్ ఇచ్చావురా నాకు. ఖలీద్ బాయ్ని చంపడానికి మలేషియాకు వస్తావే. అసలు ఏమనుకుంటున్నావురా నా గురించి? ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? నువ్వు ఒక్కడవే ఖలీద్ని ఏం పీకుతావురా? నేనొక్కడనే వచ్చే నేను ఎలా అనుకుంటున్నావు? నాకెంత నెట్వర్క్ లేకపోతే ఇంత దూరం వస్తాను. నేను నీకు దొరికానని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు నాకు దొరికేవని నేను అనుకుంటున్నాను. ఎవరితో వచ్చావు? ఇంకెవరు ఉన్నారు? సర్చ్ చెయ్యండి. సర్చ్ ఎవ్రీవేర్. అటు ఇటు చూస్తావే, ఇక్కడే ముగ్గురు నా మనుషులు ఉన్నారు. వీళ్ళంతా నీ కోసం ప్రాణాలు ఇస్తారని ఖచ్చితంగా నీకు తెలుసా? ఒకడు 1,00,000 రూపాయలకి కక్కుర్తి పడకపోవచ్చు, 10 లక్షలకు పడకపోవచ్చు. ఇంకో సున్నా పెరిగితే ఎవడైనా ఏదో ఒక సున్నా దగ్గర పడిపోతాడు. You're joking. దమ్ముంటే కాల్చు కాల్చు. 10 బుల్లెట్లు నీ బాడీలో దిగపోతే నన్ను అడుగు. No. అలా నవ్వేసుకొని నిన్ను నువ్వే మోసం చేసుకోకు. 10 మందిని మోసం చేస్తే ఎంతో కొంత బాగుపడతావు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటే సంకనాకిపోతావు. జరా సోచో బాయ్. ఎప్పుడు నువ్వే తెలివైనవాడు అనుకోవద్దు. నేను ఊరికొచ్చాను అనుకుంటున్నావా? என்னையும் பாக்குற பாய், என்னையும் பாக்குற. இது கிளம்ப காரணம் டேவிட் தான். மேல டிவில பார்த்தல, அவனோட சேர்ந்து நம்ம ஆட்களை சாவச்சதே இவன் தான். நான் இப்பவே சொன்னேன், இவனை நம்பாதீங்க.
Come on. Hello. Come to the third building. Fast, fast. Come on. Faster, faster. Come on, take it. నాకు తెలుసురా నువ్వు ఒక్కడివే వచ్చావని. షూట్ మత్ కర్రా. సునో భాయ్, షూట్ మత్ కర్రా ప్లీజ్. మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వస్తే నేను ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. షూట్ మత్ కర్రా. అరే, మీ ఇండియన్ గవర్నమెంటే ఏం పీకలేకపోయింది. నీకెందుకురా ఈ గొడవ? ఖలీద్ భాయ్ మలేషియాలోనే ఉంటాడని అందరికీ తెలుసు. కానీ ఎవడైనా వచ్చి అరెస్ట్ చేశాడా? లేదు, చెయ్యలేరు. యు నో వై? ఐఎమ్ లివింగ్ హియర్ విత్ ఎ మెక్సికన్ పాస్పోర్ట్. మై నేమ్ ఇస్ యాంథనీ. ఏం పీకుతావురా నువ్వు? జేబులో పెట్టుకొని తిరుగుతావరా? తిరిగితే ఇంకెందుకురా వెయిటింగ్? టైం వేస్ట్. ఏంట్రా వెతుకుతున్నావు? కన్ను పడింది. ఉండరా, గన్ను కోసం వెతకొద్దు. మ్యాగజైన్ మొత్తం దించాలని ఎప్పటి నుంచో వెయిటింగ్ రా. వస్తున్నా, ఉండో. గంగు భాయ్ మేరే బాత్ సున్. గంగు భాయ్ మేరే బాత్ సున్. స్విస్ బ్యాంక్ లో నా దగ్గర థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ ఉన్నాయి. చలో, మొత్తం నీదే. గన్ లోడ్ చేయొద్దు. యు ఆర్ ద కింగ్. ట్రస్ట్ మీ. జియో और जीने दो. ప్రాణం మీదకి వచ్చినప్పుడు నేను నీలాగే చాలా కబుర్లు చెప్పాను. అవన్నీ నమ్మకూడదు. హలో, ఎవరన్నా మిగిలారా? లేదు సార్, మొత్తం స్వీప్ అవుట్. నా మీద ఉన్న కేసులన్నీ క్లియర్ చేస్తే మళ్ళీ వచ్చి ఉద్యోగం చేసుకుంటాను. నువ్వు వచ్చి ఉద్యోగం చేయడానికి ఎవరు మిగిలారని ఇక్కడ? పైగా నీ మీదున్న కేసులను కొట్టేయడం అంత ఈజీ కాదు. నువ్వు చంపింది పోలీసుల్ని. ఆయన డిఐజీ ఏసీపీని చంపింది ఎవరో తెలీదు. వాటి గురించి విట్నెస్ కూడా లేదులే. అండ్ వాళ్ళు ఫ్రాడ్స్ అని ప్రూవ్ చేయడానికి ఖలీద్తో వాడుకున్న కాన్వర్సేషన్ చాలు. బట్ ఐ థింక్ నువ్వు అక్కడ ఉండడమే బెటర్. నువ్వు ఒక పని చేయి. గంగూబాయ్ పేరుతో మాఫియా నువ్వే మెయింటైన్ చేయి. స్విస్ బ్యాంక్ లో ఒక అకౌంట్ ఓపెన్ చేయి. ఇక్కడున్న పొలిటీషియన్స్ బ్లాక్ మనీ అకౌంట్ మేము అడిగితే ఎవరు నీకు ఇస్తారు. అట్లీస్ట్ అండర్ వరల్డ్ ఒక పోలీస్ అండర్ లో ఉందని మేము హ్యాపీగా నిద్రపోవచ్చు. బయటనే చెప్పేవాడు కదా నువ్వే. ఉన్ లోగోं को भी धमकी देना पड़ता है. కానీ గుడ్ వన్. ఓకే సార్, బాయ్. శరత్, గెట్ మీ a soft drink. హలో గణేష్, ఇక్కడ పని అయిపోయిందమ్మా. మొత్తం అందరు ఇక్కడికి వచ్చేయండి. ఏం పవిత్ర, మలేషియా వస్తావా? నేను ఎలా ఉంటే ఏంలే, ఈవెంట్స్ మలేషియాలో చేసుకుందా కానీ వస్తూ గోపిగాన్ని కూడా తీసుకొచ్చే. ఏంటి, పాస్పోర్ట్ లేదా? మరి నాకు మటుకు ఉందా ఏంటి? నేను రాలా? నువ్వు సూట్ కేసు సర్దేయ్. సరేనా? బాయ్.